అమ్మకు బాలేదక్క, సీరియస్ గా ఉంది, రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. అదేంటిదా, నిన్న కూడా మాట్లాడాను, ఏమైంది, ముందు నిజం చెప్పు, ఎలా ఉంది అమ్మకు అని అడిగాను. రాత్రి గుండె నొప్పి అంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరక్క అని సెల్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియాకు టికెట్ బుక్ చేసి బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే గాని అమ్మ ఆలోచనలే మదినిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకుని ఏనాడు సుఖపడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎప్పుడూ ఆనందంగా ఉన్నది లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకుని శ్రమపడేది. నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీతో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్లికి అన్నయ్య సాయం చేయకపోయినా తమ్ముడు నా పెళ్లికి అమ్మతో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయడం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లిలో గొడవ చేయకుండా ఉంటే చాలని అమ్మ కోరుకుంది. ఇలా నా పెళ్లి చేసి కొంచెం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకు తమ్ముడికి మాత్రమే తెలుసు. అమ్మ తన పుస్తలు కుదువ పెట్టి మా పొలానికి ఎరువులు పురుగు మందు తేవటం, నాన్న తన తాగుడుకి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు నేను ఆయన్ని బయటకి పంపేవాళ్ళం. ఆయన అంత చేసిన నాన్న అన్నానికి ఆగలేదంటూ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. మనుషుల్ని ప్రేమించడం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు అప్పులు ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకుని హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. పండగకు చుట్టం చూపుగా రావడం చేసేవాడు. పెద్దోడా అని అమ్మ ప్రేమగా పిలిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పుల మీద పడతాయని ఏంటి అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు. మా తమ్ముడు అన్నయ్యని డబ్బులు అడుగుదాం అంటే అమ్మ ఊరుకునేది కాదు. చిన్నోడా, వాడు భార్య పిల్లలతో సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వద్దు నాన్న, వాడిని అడగొద్దు అనేది. నా పెళ్లి మా బావతో అవ్వడం వల్ల కొంచెం కుదుట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మకి కొంత మనీ ఇచ్చింది. అప్పుడు అమ్మ వదిన్ని, నువ్వు నాకు కూతురివి, కోడలివి కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మనందరం ఒకట అత్తయ్య, దిగులు పడకండి, పెళ్లి పనులన్నీ నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదినని. తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక తన బాధ్యత తీరుతుందని అమ్మ అనుకుండేది. తమ్ముడు, అబ్బా, అక్క పెళ్లికి చేసిన అప్పులు తీరని అమ్మ, నా పెళ్లికి ఏమి తొందర అంటాడు. ఇంతలో ఏమైంది అమ్మకు అనుకుంటుంది. ఇండియా చేరి ఇంటికి వచ్చాను. బయట జనాలు అందరూ గుమికూడుంటే ఏదో లోపల అపశకునంగా అనిపించింది. నన్ను చూడగానే అందరూ, విజయమ్మ వచ్చావా, అమ్మ ఇక లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఏంటి మీరు అంటుందంటూ లోపలికి వెళ్ళేసరికి అమ్మ వరండాలో పడుకుని ఉంది, అదే చిరునవ్వు మొహంతో. నాన్న వచ్చావా, ఇచ్చి మీ అమ్మ ఎంత పని చేసిందో చూడు, నన్ను అన్యాయం చేసి పోయిందని ఏడుస్తున్నాడు. అమ్మ ఎక్కడికి పోలేదమ్మా, లేమ్మా అని నేను ఎంత లేపినా లేవలేదక్క. అమ్మ లేకపోతే నేను బ్రతకనని గోడకి తల కొట్టుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు, వద్దురా, నువ్వు లేకపోతే నేను ఉండగా, అమ్మ లేమ్మా, తమ్ముడు నీకోసం తల బాదుకుంటున్నాడు. నేను గుండెలు బాదుకుని ఏడ్చిన అమ్మ తిరిగి రాలేదుగా. ఊరి వారందరూ శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతంగా ఉండేది. ఎప్పుడు ఆమెను కోపంతో మేము చూడలేదు. తన పని తను చేసుకుపోతుంటే తప్ప ఎవరి విషయాల్లో తల దూర్చదు. చిన్నాడికి పెళ్లి చేయాలనేది ఇంతలోకి ఇట్లా అయిందని అమ్మ గురించి చెప్పుకుంటుంటే నాకు ఏడుపు ఆగటం లేదు. అమ్మ దినకర్మలు అయ్యాయి. అమ్మకు చిన్న పుస్తకము, ఎవరికి ఎంత ఇవ్వాలి అనే లెక్కలు, ఇంకా ముఖ్యమైన వాటి గురించి రాసుకోవడం తెలుసు. ఆ పుస్తకాన్ని ఎప్పుడూ ఎవరికి చూపదు. అమ్మ అలమర తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్ కనిపించింది. వాటిలో అమ్మ ఇలా రాసింది: ఈ మధ్య తరచూ గుండె నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏవో టెస్టులు రాస్తారు. ఇప్పుడే కొంచెం అప్పుల నుండి కోలుకుంటున్నాము. చిన్నాడికి నా నొప్పి గురించి చెప్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కొంత పొలం ఇప్పటికే అప్పులకు అమ్మాము. మళ్ళీ అప్పులు చేయకూడదు నా గుండె జబ్బు కోసం. అదే తగ్గుతుందిలే. ఎందుకైనా కొన్ని ముఖ్య విషయాలు తెలియాలి పిల్లలకు.
పెద్దాడా, నీకు 5 ఎకరాలు, చిన్నాడికి 5 ఎకరాలు దస్తావేజులు రాయించాలి. చెల్లికి నా పుట్టింటి ఎకరం ఇవ్వడం. ఈ ఇల్లు ఎవరు మమ్ములను చూస్తే వాళ్లకు అనుకున్నా. నేను పోయినా నాన్న ఈ ఊరు వదలడు కాబట్టి, చిన్నాడి దగ్గర ఈ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వాడికి ఈ ఇల్లు దక్కుతుంది. ఉన్న బంగారం పోను, మిగిలిన నా బంగారం 2 జత గాజులు, 4 తాడు నల్లపూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లకు గాజులు ఇచ్చి పెద్దాడి నల్లపూసలు, చిన్నాడు నాన్నతాడు తీసుకోండి. అందరిలో మీరు ఆస్తి కోసం తన్నుకోకుండా అందరికీ సమానంగా పంచాలని తలుస్తాను. చిన్నాడికి నా తమ్ముడి కూతురిని అడిగి పెళ్లి చెయ్యండి. నేనుంటే నేను చేస్తా పెద్దాడా. నీ పిల్లల పేర పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఫిక్స్ చేశా. అవి వాళ్ళు పెద్దయ్యాక తీయండి. విజయ, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదమ్మా. అయినా నీ ఎకరం కౌలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా. అవి ఈసారి ఇక్కడకు వచ్చినప్పుడు తీసుకుని పో. ఇక చిన్నాడు చూస్తాడులే నీ లావాదేవీలు. మీ నాన్నకు చెప్పేదేముంది? ఆయన మారడు, ఆ తాగుడు మానడు. ఆయనకు వేళకి తిండి పెట్టండి, అన్నానికి ఆగలేడు. ఇదంతా చదివిన నాకు ఏడుపు ఆగలేదు. అమ్మా, నువ్వు లేని ఈ ఆస్తుల పంపకాలు ఎందుకు మాకు? మా నాన్న పెద్దగా ఏడ్చాడు. ఇంటిని ఎంత గుర్తుగా లాక్కొచ్చింది. పాడి చేసి ఇంటిని జరిపింది. నన్ను తాగొద్దని గొడవ చేసిన పాపిష్టోడిని వినలేదు. ఇక నన్ను ఎవరు చూస్తారు? నాన్న, నువ్వు ఏడవ సహాయం చేస్తుంది. ఇన్నన్నాళ్ళు అమ్మని డబ్బులు ఇవ్వు, తాగుడు కని ఏడిపించావు. ఇక ఏడవకు, అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసం పాడి చేసేది, కూరల మడుగులు వేసి కూరలు అమ్మేది. 20 ఎకరాలు 10 ఎకరాలు అయ్యింది. అప్పులు పోను ఏనాడైనా నాగలి పట్టావా, దుక్కి దున్నావా అని తమ్ముడు నాన్నను తిడుతుంటే, నాన్న నిజమేరా, దాని కోరికలు ఏవీ తీర్చలేదు. దాన్ని ఈ ఒక్క కోరిక తీరుస్తాను, ఇక నుండి తాగను అన్నాడు నాన్న. అప్పుడే మా అమ్మ, తమ్ముడు, సూరిమామ వచ్చాడు అక్కడి. బావా, మా అక్క ఉన్నప్పుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా, ఇప్పుడు మానేస్తే ఏం లాభం అన్నాడు. నేను వెంటనే అమ్మ రాసింది సూరిమామకు చూపించాను. మీ అమ్మ నిజంగా దేవత. ఊళ్ళోనే పుట్టిల్లు ఉన్నా ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్మలను అడిగేది కాదు. నా పిల్లని మా అక్క చెప్పినట్లు చిన్నాడి పుచ్చికెళ్ళి చేస్తాను అన్నాడు. ఎప్పుడూ నేను జర్మనీకి బయలుదేరుతుంటే అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరు అలా సర్దిస్తారు అనుకునేసరికి నాకు ఏడు కాలేదు. తమ్ముడు వచ్చే నీ పెళ్లికి వస్తారా? నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్మ నేను పుట్టిందని చూసి బాధతో బయలుదేరాము జర్మనీకి.